మనము ఈ రోజులాగానే ముందు బాబా గారి జ్ఞానామృతాన్ని చెప్పుకుంటూ తర్వాత మెడిటేషన్ చేద్దాం. ఇప్పుడు 50వ అధ్యాయంలోకి వచ్చాం మనం. 50 తర్వాత మరొక అధ్యాయం ఉంది. దాంతో బాబా గారిది సంపూర్ణం అయిపోతుంది. కాకాసాహెబ్ దీక్షిత్, టాంబే స్వామి, బాలారాం దురందర్ల యొక్క కథలు. ఆ వారితో ఉన్న కథల్లో బాబా గారి లీలలు ఏమిటో మనం తెలుసుకుంటాం. ఆ లీల ద్వారా దాని వెనకాతల ఉన్న స్పిరిచువల్ రీజన్స్ని మనం తెలుసుకుంటున్నాం. సచ్చరిత్రలో మూలంలోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. అంటే ఎంతో కొంత దాని యొక్క మూలము. ఇప్పుడు మనం చదవబోతున్నది 50వ అధ్యాయం. దీని యొక్క బేసిక్ బేస్ అనేది ఆల్రెడీ 39వ అధ్యాయంలో కొంచెం మనం చదువుకున్నాం. కారణము అందులోని ఇతివృత్తము కూడా అలాంటిదే గనక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయంగా పరిగణించవలెను. సరే, ఏమిటో చూద్దాం. తొలి పలుకు. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగు కాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయమారౌతమై మలయ మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదమును కలుగజేయును. వసంత ఋతువులందు పుష్పములు వికసించి వానితో దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులు కూడా పవిత్రములు. సో కాకా సాహెబ్ దీక్షిత్ ఈయన యొక్క ఎప్పుడు పుట్టాడు? 1864లో పుట్టి 1926లో చనిపోయాడు. మధ్య పరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్సిన్ స్టన్ కాలేజీలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరాను. తుదకు తన తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకున్నాను, లా ఫర్మ్. అలాగా తానే ఒక లా ఫర్మ్ పెట్టుకుని మరికొంతమంది లాయర్లతోటి, లీగల్ అసిస్టెంట్స్ తోటి ఆయనే దగ్గరుండి కేసులు అవి తీసుకుని చేస్తున్నాడు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులేది. ఒకానొకప్పుడు లోనువాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితులకు నానాసాహెబ్ చందోర్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయంలో మాట్లాడుకునేది. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయము గురించి వర్ణించను. వందల కొలది ఔషధములు దాన్ని నయం చేయలేకపోయాను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువకు సాయి వద్దకు పోవలనని నానాసాహెబు అతనికి సలహా ఇచ్చాను. ఎవరికి? ఈ నానాసాహెబ్ సలహా ఇచ్చాడు కాకాసాహెబ్కి. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అన్న వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసిన. మరి బాబా ఒకప్పుడు 39వ అధ్యాయంలో చెప్పారు, నా భక్తుడు ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాలు దాటిన తర్వాత ఇంకెక్కడో ఉన్నా కూడా పిచ్చుకకు ఒక పిచ్చుక కాలికి ఒక దారం కట్టి లాగినట్టుగా అలాగ లాక్కుని నా దగ్గర తెచ్చుకుంటాను అన్నారు ఆనాడు. కాబట్టి వాడు నావాడే అయినట్లయితే, ఆ భక్తుడనేవాడు నావాడే అయినట్లయితే ఆటోమేటిక్గా నాకు ఆకర్షింపబడతాడు. నా దర్శన భాగ్యము కూడా ఈజీగానే కలుగుతుంది. ఏదో ఒక సమయంలో జీవితంలో నావాడు కానప్పుడు నా దగ్గరికి రాలేడు అని చెప్పేసి బాబా గారు చెప్పిన సంఘటనలు ఉన్నాయి.
సో వాటిని ఈ కాకా సాహెబ్కి చెప్పాడు. ఇదంతయు విని కాకా సాహెబ్ సంతసించి, సరే అయితే సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి నా కాలు యొక్క కుంటితనమును నా మనస్సు యొక్క కుంటితనం కూడా బాగు చేసుకుని శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేయమని వేడుకుంటాను అనేసి ఈ నానా సాహెబ్తో చెప్పాడు. కొంతకాలం పిమ్మట కాకా సాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళాడు. బొంబాయి బిజినెస్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మీరికర్ ఇంట్లో దిగాను. కాకాసాహెబ్ మీరికర్ కొడుకు బాలాసాహెబ్ మీరికర్. వీరు కోపర్గాంకి మామలతాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకునేను. మీరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచిస్తున్నారు. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించడానికి సిద్ధపడుచుండెను. అహ్మదానగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చారు. సో బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మదానగర్ చేరి తన అత్తగారికి కొంచెము నయమక ఉన్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ షాన్షే, అప్సా సాహెబ్ గద్రేయు శ్యామాను కలిసి మీరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమనేది. చూడండి, ఇలా ఎవరెవరో అలాగా ఆ టైంకి అలాగ అందరూ అలా కూలిపోయి ఫైనల్గా అంతా ఏం జరుగుతుంది, డ్రామా అంతా ఏంటంటే ఈ కాకా సాహెబ్ను బాబా దగ్గర తీసుకెళ్ళాలి. అది అక్కడ విషయం. ఇంకా మిగతాదంతా దానికి అనుగుణంగానే జరుగుతుంది. సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయాడు. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగజేశారు. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగిన. ఇది అసలేమిటో ఇది చూద్దాం. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దాన్ని కాకాసాహెబ్ దీక్షితుకు చూపించారు. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకునో వారే పటము రూపముగా అతట తనను ఆశీర్వదించుట సిద్ధముగా ఉన్నట్లు తెలిసి అతను మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. అది. సో ఏది ఏమైనా కూడా అది మొత్తానికి ఫోటో ద్వారా దర్శనమిచ్చారు ముందుగానే కాకాసాహెబ్. 10 గంటల లోపల స్టేషన్కి పోయి టికెట్లు కొనుక్కున్నారు. బండికి రాగా సెకండ్ క్లాస్ క్రిక్కిరిసి ఉండుటచో వారికి జాగా లేకుండాను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చోండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపరగాంలో దిగి బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ని చూసి మిక్కిలి ఆనందించింది. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకునిది. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడుకుని వచ్చుటకే శ్యామాను పంపినట్లును తెలియజేశాను. సో మాటల సందర్భంలో బాబా గారు ఏం చెప్పారంటే, నేను మీ గురించి ఎదురు చూస్తున్నాను, ఎప్పుడెప్పుడు మీరు వస్తారా అని చెప్పేసి నేనే ఈ ఏర్పాట్లన్నీ చేశానని కూడా చెప్పారు. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను. ఇంకా అక్కడే ఉండి కొన్నాళ్ళు బాబా గారితో ఉన్నాడు. షిరిడీలో ఒక వాడాను కట్టి దాన్నే తన నివాస స్థలంగా చేసుకున్నాడు. అలాగే షిరిడీలో కూడా ఒక వాడాన్ని కూడా కట్టాడంట ఈ కాకాసాహెబ్. అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అతడు బాబా వల్ల పొందిన అనుభవంలో లెక్కలేనన్ని గలవు. వారిని అన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నన్ను విమానంలో తీసుకుపోయేదను అని అన్న వాగ్దానం సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీ నాడు అతడు హేమట్ పంత్తో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేశాను.
ఉన్నట్లుండి తన శిరమును హేమట్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధయూ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విరిచెను. చూసారా కాకాసాహెబ్. కాకాసాహెబ్ కూడా బాబా గారి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ శ్యామతోటి అలాగ ప్రాణం విడిచాడు. అంటే అక్కడికి అలా అయిపోయింది మరి అతని ఆయుష్. రెండవది శ్రీ టెంటి స్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వల్లనే ప్రేమించుకునేదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంటె స్వామి రాజమండ్రిలో మకాం చేశారు. ఆయన గొప్ప వైష్టికుడు, నైష్ట నైష్టికుడంట. పూర్వాధార పారాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు క్రీడరగు పుండలీకరావు వారిని చూచుటకే కొంతమంది స్నేహితులతో పోయాను. వారు స్వాముల వారితో ఇట్లా మాట్లాడుచు సాయిబాబా పేరు షిరిడి పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి ఆ ప్రణామములతో అర్చింపుము. నన్ను మరవవద్దని వేడుకొనుము. నాయందు ప్రేమ చూపుమనము. ఆయన ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పారు. ఎవరు? అతని భక్తుడు ఎవరు? అతని స్వామి ఎవరు? శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి. ఇతనికి ఇతని యొక్క యోగి కదా, ఇతని యొక్క గురువు కదా పుండలీకరావు. సో వాళ్ళ ద్వారా అదనమాట. జనరల్గా వాళ్ళు ఎవరికి నమస్కారం చేయరు యోగులు. ఇంకా మరొక సాటి యోగులకైనా చేయకూడదు, చేయరు. అలాంటిది అంటే ఇంక ఏది ఐడెంటిటీ అనేది ఉండదు. అంటే అందరినీ కూడాను ఏకత్వ భావనతో మనంతా కూడా ఒకటే ఆత్మ, విశ్వమంతా కూడా ఒకే ఆత్మ ఆవరించుకుని ఉంది. అందులో మనము కూడా ఆ ఆ ఆత్మకు సంబంధించిన వాళ్ళమే, ఒక చిన్న పోర్షన్ అని అనుకోవాలే తప్ప ఒకప్పట్లాగా వాళ్ళకి వీళ్ళకి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్లాంటివన్నీ కూడా చెప్పకూడదు. ఒకసారి ఈ స్పిరిచువల్ మార్గంలోకి వచ్చిన తర్వాత అయితే కానీ ఈ ఈ వాసుదేవానంద సరస్వతి మాత్రము బాబాకి చేతులెత్తి జోడించాడు. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయని తీసుకుని వెళ్ళారు. వారు మన్మాడు చేరారు. దాహము వేయుట ఒక సెలయేరు దగ్గరకు పోయారు. పరగడుపున నీళ్లు తాగకూడదని కారపటుకులు ఉపహారం చేసిరి. అవి మిక్కిల కారముగా ఉండటచే టెంకాయని పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసుకున్నారు. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావు ఇచ్చినది. అది షిరిడి చేరినప్పటికీ పుండలీకరావుకి విషయం జ్ఞప్తికి వచ్చాను. అతని మిగులను విచారించను. భయమొచ్చే వణుకుచూ సాయిబాబా వద్దకు ఏగాను. టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞులకు బాబా గారు గ్రహించే ఉన్నారు. బాబా వెంటనే తన సోదరుడగు టెంటె స్వామి పంపించిన టెంకాయను తెమ్మనను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును విలబుచ్చాను. పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ అడిగాను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నో రెట్లనియు దాని విలువ సరిపోవు దాని విలువకు సరిపోవది ఇంకోటి లేదనియు చెప్పుచూ నిరాకరించను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయముపై నీవే మాత్రము చింతింపవనవసరం లేదు. ఇది నా సంకల్పము. నా సంకల్పం ప్రకారమే ఇలా ఇవ్వబడిన. తుదకు దారిలో పగలగొట్టబడిను. దానికే నీవే కర్తవని అనుకునిందువేళ. మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకోరాదు. గర్వ అహంకారితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయము బాబా బాధించనో చూడండి. అది సో ఇదే ఇంకా మనకు అర్థమైంది కదా. సో బాబా గారి యొక్క ఆయనకి సమర్పించాల్సిన టెంకాయని ఇంకెవరి ద్వారానో పంపిస్తే వాళ్ళు ఇంకేదో ఒక వాళ్ళ కారణాలు వాళ్ళకి
సో దానితో ఆ టెంకాయను కొట్టుకొని తినేశారు. సో మొత్తానికి ఆ విధంగా అక్కడ సంకల్పం ఒకటి ఉంది, కానీ జరిగింది మరొకటి జరిగింది. కానీ బాబా గారికి తెలుసు కాబట్టి ఆ టెంకాయని తీసుకురమ్మని చెప్పి మళ్ళీ గుర్తు చేసి ఇదిగో ఈ విధంగా చెప్పారనమాట. గర్వ అహంకార రహితుడివై ఉండు. మంచి కానీ చెడ్డ కానీ చేయటానికి నువ్వు కర్తవేమీ కావు. మంచి జరిగినా చెడ్డగా జరిగినా నేనే కారణము, లేకపోతే ఇంకొకళ్ళ కారణము, ఇంకొకళ్ళ కారణము అనుకోవడానికి ఏమీ లేదు. అది అక్కడలా జరగవలసిందే. అది ఏదో ఒక విధంగా మనుషుల మధ్య జరుగుతుంది కాబట్టి మనుషులే రీజన్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మనుషులు ఈ దేనికి రీజన్ కాదు. కాదు, జరగవలసింది ఉంది, జరిగింది. ఆ కొబ్బరికాయ కొట్టుకుని ఇంకెవరో తినేయాల్సింది ఉంది, తినేశారు అంతే. సో ఇది ఇక్కడ ఇక్కడ ఇంకేంటంటే గర్వ అహంకార రహితుడివై ఉండాలి. అది ఇక్కడ కండిషను. గర్వము అహంకారము లేని వ్యక్తివై ఉండి ఉంటే నీవు నాకంటూ నువ్వు కనిపెట్టినా, లేకపోతే నాకంటూ నువ్వు ఆ, నా నా నన్ను మనసులో తలుచుకొని నా కోసమే అని చెప్పేసి నువ్వు నాకు కొన్న వస్తువులన్నీ కూడా నాకే ఇవ్వాలని నువ్వు అనిపించి ఉన్నా కూడా కర్మ మరొకటి జరగబోయేది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా పరనింద ఎలాగైతే తప్పో అలాగే మనల్ని అందులో పెట్టుకుని నేనే కారణము, నా వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి అనుకోవడం కూడా పరమ వ్యర్థము. నువ్వు ఎప్పుడైతే అది ఆ విధమైన ఆలోచనలు వస్తున్నాయంటే నీలో ఒక గర్వము అహంకారము ఈగో అది ఇంకా పోలేదు అని అర్థము. అది పోయింది అంటే ఆటోమేటిక్గా నీకు అసలు ఆ పరచింతన అనేదే ఉండదు. అమ్మో ఇలాగేమో అలాగేమో అటువంటిది అంతా కూడా పరచింతన, పరుల కోసము చింతన. నీ కోసం కాదు నువ్వు ఇక్కడ బాధపడుతున్నది, నీ కోసం కాదు నువ్వు ఇక్కడ ఏడుస్తున్నది, నీ కోసము కాదు నువ్వు ఇక్కడ బెంగపెట్టుకున్నది. నువ్వు అనుకుంటున్నావు నీ గురించే అని, కానీ నిజానికి నువ్వు ఇతరుల కోసం ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు ఇతరుల కోసం అంటూ అసలేమీ చేయకూడదు. స్పిరిచువల్గా ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీ అనేది మనల్ని మనం తెలుసుకుంటూ మన కోసము మనము చేసుకుంటూ పోతే మన వ్యవస్థలోకి వచ్చిన ప్రతివారు మారతారు. అది అక్కడ ప్రిన్సిపల్, స్పిరిచువాలిటీ యొక్క ప్రిన్సిపల్. కానీ నీ కోసము నువ్వు హెల్ప్ చేసుకోకుండా పరుల కోసమే నువ్వు ఆలోచిస్తూ పరచింతన, పరుల యొక్క అభివృద్ధి కోసమే నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడు గర్వము అహంకారములతో ఉంటూ ఉంటే ఇక్కడ నీకు మంచి కానీ చెడ్డ కానీ ఏమి చేయడానికి నువ్వు కర్తవ్య కాలేవు. నువ్వు కర్తవే కాలేవు. నువ్వు కర్తవ్య కాలేనప్పుడు నీకు ఏ విధంగా జ్ఞానము వస్తుంది? నువ్వు కర్మ చెయ్యాలి కదా. నువ్వు కర్మ ఆయన భగవద్గీతలో కూడా చెప్పింది ఆయన అదే. జ్ఞానం తీసేసుకుని నేను స్పిరిచువల్గా ఎదుగుతానంటే అవ్వదు. నువ్వు కర్మ ద్వారానే జరగాలది. నువ్వు కర్మను చేస్తూ కర్మ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానాన్ని నువ్వు జీవితంలో అమలు జరిపితే ఆ వచ్చేదే విజ్డము. అక్కడ ఆ స్టేజ్లోనే నీవు కర్మల్లోంచి బయటపడతావే తప్ప నీకు మరో ఆప్షన్ లేదు. నువ్వు కర్మ ద్వారానే నువ్వు చెయ్యవాలి. యోగులు అంటే అది వేరు. యోగులు చేసేది జ్ఞానము ద్వారా, వాళ్ళ జ్ఞాన యోగంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ యోగాన్ని పాటించాలి. కానీ నువ్వు మోహితుడివై ఉన్నావు అర్జున. నువ్వు మోహితుడివై ఉన్నావు. నువ్వు నీ నీ కుటుంబం యొక్క మోహంలో ఉన్నావు, నీ బంధుప్రీతిలో ఉన్నావు. అందుచేత నువ్వు ఈ మోహాలన్నిట్లో నుంచి నువ్వు పడాలి అంటే నువ్వు కర్మ చేయాలి. నువ్వు ఆ కర్మ చేయాలి అంటే ఇటుపక్క బయటపడాలి. సో రెండూ ఒకేసారి జరగాలి. అలాగా జరిగినప్పుడు మాత్రమే నువ్వు స్పిరిచువల్గా ఎదగగలవు. మరి యోగులు ఉన్నారు కదా, శ్రీకృష్ణ అంటాడు. యోగులు ఉన్నారు కరెక్టే, వాళ్ళు ఆల్రెడీ ఇది చేసేసారు. వాళ్ళు ఈ ఈ ఈ మోహితులై లేరు. వాళ్ళు ఆల్రెడీ ఈ బంధనాల నుంచి బయటపడిపోయిన వాళ్ళ యోగులు కాబట్టి వాళ్ళు జ్ఞానయోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్ళకి చాలు, వాళ్ళు స్పిరిచువల్గా ఎదగడానికి. కానీ నువ్వు ఇంకా మెటీరియల్ నేచర్లో ఉన్నావు కాబట్టి నువ్వు కర్మ చేయాల్సిందే అనేసి కృష్ణుడు చెబుతాడు. అలాగా
మనం ఒక కర్మ చెయ్యాలి, మనం ఒక కర్మ చెయ్యాలి అన్నా కూడా మనకు దానికి కావలసిన కొన్ని స్థితులు, పరిస్థితులు మనకు కాలము, స్పేసు, డైమెన్షను మనకి సహకరించాలి. ఎప్పుడు సహకరిస్తుంది? బాబా గారు ఏం చెప్తున్నారు? మంచైనా చెడ్డైనా ఒక కర్మ చేయడానికి, మంచి కర్మో చెడ్డ కర్మో, ఒక కర్మ చెయ్యాలి, చెయ్యడానికి నువ్వు కర్తవ కావాలి అనుకునేటప్పుడు నీలో ఏమి ఉండకూడదు? గర్వము, అహంకారము, ఆ ఈగో అనేది నీకు పూర్తిగా నువ్వు నశించి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు సరైన కర్మ చేసి ఆ కర్మకు నువ్వు కర్తవయ్యి అప్పుడే నువ్వు ఇవన్నీ కూడా విజ్డమ్ని తీసుకొని స్పిరిచువల్గా ఎదగగలవు అని బాబా గారు చెబుతున్నారు. సరే నేను ఇక్కడ కర్మ చేయమన్నాడు శ్రీకృష్ణుడు. సరే నేను రెడీ చేసేయడానికంట అయ్యే పని కాదు, చేయలేవు ఆ కర్మని. ఎందుకు? నీలో ఇంకా మోహం అనేది ఉంది, గర్వం ఉంది, అహంకారం ఉంది. దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి కదా, దాన్ని అధిగమించాలి కదా. అప్పుడే నువ్వు కర్మను చేయగలవే తప్ప కృష్ణుడు అన్నాడు కదా నువ్వు కర్మ చేయడం, నువ్వు రెడీ అయిపోతున్నా, నువ్వు రెడీ అయి నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు కర్మ చేయలేవు అక్కడ. చూసారా? మనకి నిన్న మనం భగవద్గీత గురించి చెప్పుకున్నాము ఫుల్ మూన్ మెడిటేషన్లో. మరొక పాయింట్ ఇక్కడ దానికి మరొక పాయింట్ ఇక్కడ బాబా గారి దాంట్లో మనకు కనబడింది. నువ్వు కర్మ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నంత మాత్రం చేత నువ్వు కర్మ చేయలేవు. దానికి కూడా సరి అయిన కండిషన్స్ కావాలి. ఆ కండిషన్స్ ఏంటంటే ముఖ్యంగా గర్వము, అహంకారము, మదము, మాశ్చర్యం అనేటువంటిని నువ్వు వదిలేస్తే తప్ప నీకు నువ్వుగా నువ్వు కర్మ చెయ్యడానికి అక్కడ రెడీ కాలేవు. చూసారా? మనుషులందరూ ఇదే ప్రాబ్లము. వాటి నుంచి అటాచ్మెంట్స్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. బంధువులు, మొగుళ్ళు, పిల్లలు వాళ్ళ గురించి కాదు మాట్లాడేది. నీ లోపల ఉన్న కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యములు అనేటువంటి బంధనాల నుంచి నువ్వు బయటపడకపోతే నువ్వు కర్మ చెయ్యలేవు, బాబా గారు చెబుతున్నారు. సో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా గర్వాన్ని, అహంకారాన్ని వదిలేస్తావో అప్పుడే నీకు పరచింతన అనేది అభివృద్ధి అవుతుంది. అప్పుడే నువ్వు అనేసి ఇది చక్కటి ఈ వేదాంత విషయాన్ని బాబాను ఆ విధంగా బోధించారు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇకపోతే బాలారాం దురందర్. ఈ బాలారాం దురందర్ స్టోరీ ఏంటంటే ఇది 1878 నుండి 1925. ఆయన అప్పుడు పుట్టాడు 78, 18వ శతాబ్దంలో 78లో పుట్టి 1925లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. బొంబాయికి దగ్గరున్న శాంతాక్రూజులో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురందర్ అనువారు ఉండేవారు. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది, కొన్నాళ్ళ బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్. దురందర్ కుటుంబంలోని వారందరూ కూడా భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బాలారాం తన జాతికి కూడా సేవ చేశారు. ఆ విషయముపై ఒక గ్రంథాన్ని వ్రాశారు. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయాల వైపు మరల్చారు. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానన్నిటినీ చదివారు. జ్ఞానేశ్వరి మనకు తెలుసు కదా, మనం అప్పుడే చెప్పుకున్నాము. ఈ భగవద్గీత మీద ఒక జ్ఞానేశ్వరుడిచ్చిన ఒక వ్యాఖ్య. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, నేను బాబా గారి యొక్క జ్ఞానామృతం మీద నా వ్యాఖ్య ఎలా చెబుతున్నాను, అలాగే ఆయన భగవద్గీత మీద చెప్పాడనమాట. సో అలాగే గీత మీద కూడా చెప్పాడంట, కూడా ఉన్నాయంట. ఇవన్నీ కూడా చదువుకున్నారు వాళ్ళు. అతడు పుండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయమై కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీను అలాగే వామన్ రావును కూడా షిరిడీకి పోయి బాబా దర్శనము చేసుకుని ఉండిరి. ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునపే బాబా ఇట్లా చెప్పారంట అక్కడ, ఈ రోజున నా దర్బారుకు జనాలు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ, వాళ్ళు ఇంకా తెలియజేయలేదు ఇలా మేము వస్తున్నామని. ఆయన బాబా గారికి ముందే తెలిసిపోయింది. ఆ బాబా గారు పలికిన పలుకులు ఇతరుల వాళ్ళని విని విస్మయం పొందారు. తర్వాత వీళ్ళు
వీళ్ళు వస్తున్నారన్న విషయాన్ని ఆయన ఆల్రెడీ ప్రస్తావించారన్న విషయాన్ని తర్వాత తెలుసుకుని వీళ్ళు కూడా విస్మయం పొందారు. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చుని ఉండిరి. అప్పుడు బాబా వారితో ఇట్లా అన్నారు, ఏమిటి? వీరే నా దర్బారు జనులు, ఇదిగో వచ్చారు దురంధర సోదరులు, వీరే నా దర్బారు జనులు, ఇంతకు ముందు వీరి రాక గురించే నేను చెప్పి ఉన్నాను అని కూడా చెప్పారు. గత 60 సంవత్సరాల నుండి మనం అందరము పరిచయం గలవారమే ఈయన చెప్తున్నారు బాబాగారు. అంటే వీళ్ళు మర్చిపోయారు దురంధర సోదరులు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే మొట్టమొదటిసారిగా వస్తున్నారు ఈ జన్మలో ఆ జన్మలో. అయితే బాబాగారు ఏం చెప్తున్నారంటే గత 60 తరాలు, 60 సంవత్సరాలు కాదు 60 తరాలు అంటే ఏంటి, 60 జన్మలకు ముందు నుంచే, ముందు జన్మ 60 తరాల నుండి అంటే 60 జన్మల నుండి మనమందరూ కూడా ఒకరి కోసం ఒకరు మనం తెలిసిన వాళ్ళమే. సోదరులందరూ కూడా వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకుని అలా నిలబడి బాబాగారి పాదముల వైపే దృష్టి పెట్టి వింటున్నారు. సాత్విక భావములు అనగా కండ్ల నీరు పెట్టుకోవడము, రోమాంచము, వెక్కి వెక్కి ఏడవడము, గొంతుక ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనసుల్లో. మేము సద్గురు ఇప్పుడున్న జగ్గి వాసుదేవ్ సద్గురు యొక్క ప్రోగ్రామ్స్ కూడా మేము వెళ్తూ ఉంటాము కదా, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఏంటంటే ఇంకా ఎప్పుడైతే సద్గురు ఒక్కసారి హాల్లోకి వచ్చారో మనుషుల యొక్క త్రిగుణాల్లో మార్పు వచ్చేస్తుంది. త్రిగుణాలు తెలుసు కదా, ఏమిటది? సత్వ తమో రజో, ఈ 3 రకాల గుణాలు రమణ. సత్వ తమో రజో గుణాలు ఎప్పుడైతే ఒక్కసారి సద్గురు హాల్లోకి వచ్చి ఆయన ఎప్పుడైతే తన ప్రోగ్రామ్ మొదలు పెట్టడానికి ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టారో మనుషులలో ఉన్న ఈ ఈ ప్రాపంచిక పరమైన ఈ మెటీరియల్ నేచర్, ఈ త్రిగుణాలలో త్రిగుణాత్మక స్వభావంలో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసి ఎంతగా నేనుంటే నేను అందరూ ఎంతగానో మార్ధవంగా మృదువుగా మారిపోవడం అనేది జరుగుతుంది. మాట, చూపు, ఆలోచన, స్వభావము, గుణము, బుద్ధి, దానితో పాటు ఫైనల్గా ఆత్మ, ఇవన్నీ కూడా మార్పులు చెందిపోతాయి. అందరూ కూడా సత్వగుణములోకి వచ్చేస్తారు. ఇంకా తమో రజో గుణాలు అనేవి అక్కడ ఉండవు. ఎవరికైనా ఉన్నాయి అంటే వారు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? వాళ్ళ యొక్క ఆత్మస్థాయి పెంచుకోవడానికి. అలాగనే మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ జరుగుతాయి. కండ్ల నీరు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆత్మ అవేకం జరిగిపోతుంది. ఆత్మ బాధపడుతుంది, డెఫినెట్గా బాధపడుతుంది. ఆత్మలోని ఆ మృదుత్వము, మార్ధవము, ఆత్మ యొక్క ఘోష ఏమిటో నీకు తెలుస్తుంది. మన ఆత్మ గురించే గురించి పక్కన పెట్టేయండి. సో అప్పుడు ఈ కంట నుంచి నీరు కారడము, రోమాంచం, ఆయన మాట్లాడేవన్నీ ఆత్మజ్ఞాన పలికేటప్పుడు మన ఆత్మ దాన్ని కంటిన్యూస్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రిసీవ్ చేసుకున్నంతసేపు కూడా తాను ఆ కండ్ల నీరు కార్చడము, రోమాంచము, వెక్కడము, లేకపోతే గొంతుకు పూడ్చుకుపోవడం అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనసుని కరిగించేస్తూ ఉంటుంది. మనసుని కరిగించడము అంటే అర్థం ఏంటంటే మనసు అనేది ఒక కోతి లాంటిది. ఎప్పుడు కూడా తమో రజో గుణాలకి ఎప్పుడెప్పుడు ఇలా మారుతూనే ఉంటుంది. సో అవన్నిటిని కరిగించేస్తుంది అనమాట ఎప్పుడు ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది. అప్పుడు వారికి ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దాన్ని బాలారామునికిచ్చి పీల్చుమనెను. బాలారాము చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబా అందచేసెను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. చూసారా, 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరలా వచ్చెను.
అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. సో కాబట్టి ఇక్కడ ఏంటి తెలుసుకోవాలంటే ఈయనలో ఉండే ఒక ఉబ్బసపు వ్యాధి కూడా 6 ఏళ్ల నుంచి ఎప్పుడైతే బాబా గారిని కలిశాడో 6 సంవత్సరాల నుండి అతను బాధపడుతున్న ఉబ్బసపు వ్యాధిని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరు? ఇతను, ఈ దురంధర సోదరులు పోగొట్టుకుని పూర్తిగా నయమైపోయింది. ఇంకా అసలు తనకి ఎప్పుడూ ఉబ్బసపు వ్యాధి బాధ పెట్టలేదు. 6 సంవత్సరాల తర్వాత ఒకరోజు మళ్ళీ ఉబ్బసము వచ్చిందంట. ఎందుకు వచ్చిందో తెలియదు. అదే రోజున బాబాగారు మహాసమాధి చెందారు. అంటే బాబాగారు ఉన్నంత వరకు కూడా ఆయనతోనే అనుసంధానమై ఉన్నాయి ఇతని ఎనర్జీసు, ఆయన ఎనర్జీస్ తోటి. అందువల్ల ఏమీ కూడా ఈ జబ్బులు గట్రా రాకుండా సంతోషంగా జీవించాడు. ఏ రోజునైతే బాబాగారు మహాసమాధిలోకి వెళ్ళిపోయారో అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఉబ్బసపు వ్యాధి రావడం అనేది జరిగింది. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవమును చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగిన. చావడిలో హారతి సమయమునందు బాలారాము బాబాముఖమునందు పాండురంగుని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమునందు తేజోకాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు చూశాను. సో బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమంగా వ్రాయబడిన. అందు వారికి షిరిడీ వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. సో ఇది దీనితో మనకి 50వ అధ్యాయము పూర్తయింది మాస్టర్స్. ఇంకా మనకి ఒక్క అధ్యాయము మిగిలింది. అది మళ్ళీ మనము రేపు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ కూడా కండ్లు మూసుకోండి. వెన్నెముకను నిఠారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. చేతులు 2 క్లాస్ప్ చేసుకుని కానీ బ్రహ్మముద్ర వేసుకుని కానీ కూర్చోండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ని, పౌర్ణమి ఎనర్జీస్ని కూడా కాస్మాస్ నుంచి ఆహ్వానించి ఉన్నాం మాస్టర్స్. ఒక జలపాత ధారల ఈ ఎనర్జీస్ పైనుంచి కాస్మాస్ నుంచి పైన ఓవర్ఫ్లో అవుతున్నట్టుగా ఊహించండి. ఆరా పూర్తిగా ఈ ఎనర్జీస్తో నిండి తర్వాత క్రమేపీ 7 శరీరాలు కూడా ఈ ఎనర్జీస్ విరివిగా విస్తారంగా ప్రవహించుతూ ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటన్నిటిని బయటికి పారదోడినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఈ పాజిటివ్ ఎనర్జీస్ ఆ ఆ ఎనర్జీస్పై దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినవి మాస్టర్స్. ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఆరా నుండి పూర్తిగా 7 శరీరాలలో విరివిగా విస్తారంగా ఈ డివైన్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి, అలాగే షిరిడి సాయిబాబా గారి డివైన్ శక్తి కూడా నిక్షిప్తమై ఉన్నది మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ఎంతో బ్రైట్ ఎనర్జీస్ను ఊహించుకోండి మాస్టర్స్. ఈ ఎనర్జీస్తో సరౌండ్ అయ్యి పూర్తిగా ఒక లైట్ గ్లోబ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తుండగా పౌర్ణమి ఎనర్జీస్ పూర్తిగా వాటిని సరౌండ్ చేసి చల్లటి ఆ చంద్రకాంతులను కూడా ఊహించుకోండి మాస్టర్స్. ఈ కాంతి ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్.